హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మరొక 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడొచ్చని అంచనా వేసింది. ఇక మరికొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నందున పంటలు జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. నేడు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, ఇంకా వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆదివారం కూడా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఇంకా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఎదురుగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. చైనా నుంచి వస్తున్న భారీ మేఘాలు ఇండియాలో పోగవుతున్నాయి. ఇవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైకి వస్తున్నాయి. అందువల్ల శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనాపై ఉన్న దట్టమైన మేఘాలను బంగాళాఖాతంలోని గాలులు బంగ్లాదేశ్, మధ్యప్రదేశ్ వైపు తీసుకువస్తున్నాయి. దాంతో ఇప్పుడు మేఘాలు మధ్యప్రదేశ్ పై ఒక భారీ సుడిని ఏర్పరిచాయి. అంటే ఒక తుఫాన్ తరహాలో ఏర్పడింది. ఈ మేఘాలు ఇప్పుడు ఏపీ, తెలంగాణకు వస్తున్నాయి. వీటి వల్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాలపై ఒక ద్రోణి ఉంది, కానీ ఇది చాలా బలంగా ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక, లక్షద్వీప్ లో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తాయి. అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది.